హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై సండే రొటీన్ వ్లాగ్. సో, ఈరోజు నేను 4 ఏఎం టు 6 ఏఎం చేసుకున్న కొన్ని పనులు ఈ వీడియోలో చూపిస్తున్నా. అండ్ ఎవరైనా నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతుంటే నా వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితేనే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయ్యి వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు వందన అండ్ నేను ఒక వర్కింగ్ మామ్‌ని. అండ్ ఆల్సో నా ఛానల్‌లో పేరెంటింగ్ గురించి అండ్ డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, మీకు నచ్చితే నా వేరే వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈరోజైతే సండే కొంచెం క్లీనింగ్ రొటీన్ ఉంది. సో, అదంతా కంప్లీట్ చేసుకున్న. ఆ వీడియో కూడా నెక్స్ట్ రాబోతుంది. అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టుకుందామని ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నా. సో, సండేస్ కొంచెం లేట్‌గా అండ్ లేజీగా స్టార్ట్ అవుతాయి కొన్ని డేస్ వరకు. అండ్ కొన్ని డేస్ క్లీనింగ్ రొటీన్స్ ఉంటే హెక్టిక్‌గాను ఉంటది. సో, ఈరోజు అలాంటి హెక్టిక్ డేనే నాకు మార్నింగ్ ఇంకా. సో, ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ దీపం పెట్టుకోవడానికి కూడాను పూలు లేవు. బట్ నాకు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అని జస్ట్ అలాగే దీపం పెట్టి కడ్డీ వెలిగించుకున్నానన్నమాట. కొన్ని టైమ్స్ పూజకి పూలే ఉండాలి, ఇలాంటి ప్రసాదాలే ఉండాలని ఎప్పుడు థింక్ చేయను. ఆ టైంకి ఏది అవైలబుల్ ఉంటే దాంట్లోనే నేను తృప్తిగా చేసుకోగలుగుతాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెండిటికి అవుతుందని ఇలా వెజిటబుల్ రైస్ చేశాను. చాలా డేస్ తర్వాత వెజిటబుల్ రైస్ చేశాను. అండ్ మార్నింగ్ ఇంకా కొంచెం హెవీగా వర్క్ ఉండింది కాబట్టి ఇక్కడ బ్లాక్ కాఫీ పెట్టుకుందామని నీళ్ళు కాయడానికి పెట్టా. ఈ లోపల అమ్మ వాళ్ళు నాకు ఇలా పసుపు, కుంకుమ తీసుకొని వచ్చారు. అండ్ ఎందుకంటే మా సైడ్ ఇక్కడ కర్ణాటక సైడ్ ఏంటంటే ఎవ్రీ గణేష పండుగకి ఇలా పసుపు, కుంకుమ ఇస్తారు. పుట్టింటికి ఇలా వస్తుంది. సో, దాన్ని ఇక్కడ చూపిస్తున్నా. యాక్చువల్లీ వ్లాగ్ తీయాలనుకున్నా కానీ అమ్మ వాళ్ళు కొంచెం హరీలో ఉండేసరికి వ్లాగ్ చేయలేకపోయాను. అండ్ వీడియో కూడా ఏది షూట్ చేయలేకపోయాను. అండ్ అమ్మ వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ కూడా అంతా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకొనేస్తున్నాను. నేను బనానాస్ సపరేట్‌గా పెట్టుకుంటా. సో దట్ ఏంటంటే అన్ని ఫ్రూట్స్‌తో మిక్స్ అవ్వకుండా ఉంటుంది అండ్ బిరిన పాడవకుండా ఉంటుంది. తర్వాత అమ్మ నాకు తెచ్చిన చీర ఇక్కడ చూపిస్తున్నా. రాయల్ బ్లూ విత్ గ్రీన్. యాక్చువల్లీ ఈ గ్రీన్ ఏమంటారో నాకు నిజంగా తెలీదు. బట్ సారీ అయితే చాలా చాలా బాగుంది. నేనే సెలెక్ట్ చేసుకున్న. ఎవ్రీ ఇయర్ నాకు ఇలా మనీ ఇవ్వడం అలా నచ్చదు. సో, ఈ సారీ అయితే నేను దసరా పండుగకి కట్టుకుంటాను. సో, దసరా పండుగ చాలా గ్రాండ్‌గా చేస్తారు అమ్మ వాళ్ళ ఇంట్లో. సో, దాని గురించి స్పెషల్‌గా చేసుకున్నాను. అండ్ అమ్మ ఇచ్చిన పసుపు, కుంకుమ ఏం చేస్తానంటే ఇలా నేను ఎవ్రీ ఇయర్ అమ్మ ఇచ్చిన పసుపు, కుంకుమ నేను ఇలా ఒక బౌల్స్‌లోకి వేసి పెట్టుకుంటా. సో, ఎవ్రీడే యూజ్‌కి నేను ఇదే పెట్టుకుంటా. అండ్ దేవుడికి అండ్ ఇంకెవరికీ నేను ఈ పసుపు, కుంకుమ ఇవ్వను. నాకు మాత్రమే ఇలా సిల్వర్ బౌల్స్‌లోకి వేసి డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టుకుంటాను. సో, ఎవ్రీడే నేను యాజ్ యూజువల్ రెడీ అవ్వగానే నాకు ఎలాగో పసుపు, కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకోవడం నాకు అలవాటు. నాకంటూ ఇలా బ్లాక్ కాఫీ చేసి పెట్టుకుంటున్నా. అండ్ కొంచెం నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా అది సైడ్‌కి పెట్టేసి ఈ లోపల ఇడ్లీకి అండ్ దోసకి పప్పులు నానబెట్టేసుకుంటున్నా. ఒక కప్ నేను మినపప్పుకి, ఒక కప్ ఇడ్లీ రవ్వ రైస్ అండ్ ఒక కప్పు నార్మల్ స్టోర్ బియ్యం వస్తుంది కదా! సో, దాన్ని వేసి కడిగి పక్కకు పెట్టుకొనేస్తున్నా. సో, ఇడ్లీ అయితే నేను వీక్లీ వన్స్ వేసుకుంటాను. రాగి ఇడ్లీ ఆర్ ఇలా నార్మల్ బియ్యపు ఇడ్లీ ఆర్ రవ ఇడ్లీ. సో, దోసాస్ ఎలాగో కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోయిందాను. అట్‌లీస్ట్ ఇడ్లీ అయినాను ఇలా వైట్‌గా ఉండాలని ఇలా చేస్తున్నా. ఇక్కడ సజ్జలు సజ్జ దోస వేసుకుందాం అన్నట్టుగా ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల సజ్జలు అండ్ ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ శనగపప్పు, పచ్చి శనగపప్పు అండ్ ఒక స్పూన్ అయ్యేంత మెంతులు. అండ్ దీంట్లో ఇంకా జీలకర్ర కూడా మనం వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. బట్ నాకెందుకో ఇలాగే ఇష్టం కాబట్టి ఇలా వేసి పెట్టేసుకుంటున్నా. అండ్ నేను ఇవి గ్రైండ్ చేసేది ఎలాగో నైట్ కాబట్టి సో 6 అవర్స్ పర్ఫెక్ట్‌గా నానుతాయని. తర్వాత రిషి ఈరోజు సండే కాబట్టి లేట్‌గా లేచాడు ఆఫ్టర్‌నూన్ పనుకొని. అందుకని ఇప్పుడు ఫుడ్ పెట్టిస్తున్నా. ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చారు. అండ్ రిషికి కూడా ఇలా ఫుడ్ పెట్టిచ్చేసి కొద్దిగా
నేను రిలాక్స్ అవుతున్నా. కాఫీ పెట్టుకొని ఔట్ సైడ్ కూర్చొని ఇలా కాఫీ తాగుతున్నా. అండ్ నేను డయట్‌లో ఉన్నాను కాబట్టి ఆఫ్టర్‌నూన్ నేను ఫుడ్ తినలేదు. మార్నింగ్ అండ్ లంచ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, బ్రంచ్‌గా తీసుకున్నా కాబట్టి అన్ని వర్క్స్ కంప్లీట్ చేశాను గానీ రిషిది సాక్స్ అండ్ లంచ్ బ్యాగ్ వాష్ చేయడం మర్చిపోయా. సో, ఇప్పుడైతే ఆ వర్క్ ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను. అండ్ నీట్‌గా ఇక్కడ వాష్ చేసి డ్రైయింగ్ వేసేసాను. సో, మార్నింగ్‌కి ఎలాగో డ్రై అయిపోతాయి. అండ్ మల్టిపుల్ పెయిర్ ఆఫ్ సాక్స్ ఉంటాయి కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మార్నింగ్ నేను వాష్ చేసిన క్లాత్స్ అన్నీను తీసి మడత పెట్టేద్దామని తీసేస్తున్నాను. ఎలాగో డ్రై అయిపోయాయి కాబట్టి. అండ్ కొందరికి అనిపియచ్చు నా వ్లాగ్స్‌లో అండ్ నా ఛానల్‌లో, నా వీడియోస్‌లో ఏంటి స్పెషల్ అని. జస్ట్ డైలీ లైఫ్ స్టైల్ గురించి చూపిస్తుంటాను. ఎంత ప్రొడక్టివ్‌గా ఉండగలం అండ్ ఎలా టైం మేనేజ్ చేసుకోగలమని. సో దట్ ఏంటంటే ఎవరైనా ఒక వర్కింగ్ మామ్ ఆర్ వర్కింగ్ వుమెన్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందని. అండ్ ఆల్సో నాకొక ఇది ప్యాషన్ అండి. ఏదో ఒకటి చేయాలి. గమ్మున ఉండడం ఇష్టం లేదు. సో, బట్టలు తీసుకొచ్చి ఇంట్లో వేసేసి మార్నింగ్ ఇంకా ఒక్కటే పని చేస్తున్నా. సో, నాకొక రెస్ట్ కావాలనిపించింది. ఒక 15 మినిట్స్ అలా పవర్ న్యాప్ వేద్దామనేసి పడుకున్నాను. తర్వాత లేచి అన్ని పనులు చేసుకుంటా. ఈ లోపల రిషి అయితే క్లే తీసుకొని ఆడుకుంటున్నా. "ఏం చేస్తున్నావు నాన్న" అంటే, "గణేష చేస్తున్నా" అని చెప్పాడు. సో, రిషితో పాటు నేను కలిసి ఇలా వినాయకుడిని చేసేస్తున్నాం. సో, ఇదొక ఫన్ మూమెంట్. అండ్ నేను ఎంత బిజీగా ఉన్నా కూడా నా డేలో కొంత టైం రిషితో గడపాలని ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మేము బుజ్జి గణపయ్యని చేస్తూ ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తా. థాంక్ యూ సో మచ్.